హైదరాబాద్ కోటిలోని ఎస్బీఐ వద్ద జరిగిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్ద సినిమా ఫక్కీలో జరిగిన ఈ కాల్పుల వెనుక ఉన్న నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. హైదరాబాద్ కోటిలోని ఎస్బీఐ వద్ద జరిగిన కాల్పుల కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించడం జరిగింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఆ సినిమా ఫక్కీలో జరిగిన ఈ కాల్పుల వెనుక ఎంతమంది నిందితులున్నారు, ఎవరెవరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఇంకా ఏ వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది? రేఖ, అయితే గత నెల 31వ తేదీన హైదరాబాద్లోని కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద జరిగినటువంటి ఈ యొక్క భారీ రాబరీ ఏదైతే ఉందో ఆ రాబరీకి సంబంధించి మొత్తం 7 సభ్యులు ఈ యొక్క రాబరీలో ప్లాన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు సంబంధించిన ఒక వ్యక్తిని, అలాగే ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి మహమ్మద్ తయ్యూబ్ త్యాగి, అలాగే తుర్కాన్ అహ్మద్ అనేటువంటి 2 వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా వీళ్ళంతా కూడా క్యాబ్ నడుపుతూ ఎవరెవరు ఏటీఎంలోకి ఎప్పుడు వస్తున్నారు, ఎంత పెద్ద మొత్తంలో క్యాష్ విత్డ్రా చేస్తూ ఉన్నారు, క్యాష్ని ఏటీఎంలో జమ చేస్తూ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నింటిని కూడా సేకరించేవారంటూ కూడా పోలీసులు అయితే తెలిపారు. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి కూడా, అంటే ఆ యొక్క కాల్పులు ఘటన జరగడానికి ముందు, దోపిడీ జరగడానికి ముందు నెల రోజుల పాటు కూడా రెక్కి నిర్వహించి ఉదయం పూట సుమారుగా తెల్లవారుజామున 4-5 గంటలకు, అలాగే ఆ సమయం వరకు కూడా క్యాబ్ నడిపి తర్వాత మొత్తం అంతా కూడా రెక్కి నిర్వహించి ఎవరెవరు ఎక్కడెక్కడ క్యాష్ని ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తూ ఉన్నారనేటువంటి ఆ డీటెయిల్స్ కూడా సేకరించేటువంటి పనిలో పడ్డారు. అనంతరం ఈ యొక్క దోపిడీకి పాల్పడ్డట్టుగా కూడా ఇటు టాస్క్ ఫోర్స్ డీసీపీ అయితే తెలిపారు, మీడియాకి తెలిపారు. అయితే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా యూపీకి చెందినటువంటి వారిగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇటు ఈరోజు చాంద్రయాన్ గుట్టకు చేరుకోగా చాకచక్యంగా పోలీసులు అయితే 6 విభాగాలుగా విడిపోయి, 6 టీములుగా విడిపోయి టాస్క్ ఫోర్స్ అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎటకెలకి వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి కొంత నగదు, అదేవిధంగా కొన్ని వెపన్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ వెపన్స్ అవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారు వాళ్ళు? సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఒక వెపన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది కంట్రీ మేడ్ వెపన్. అది ఉత్తరప్రదేశ్లోని ఒక మారుమూల ప్రాంతంలో ఇది కొనుగోలు చేసినట్టుగా కూడా పోలీసులు తెలిపారు. సుమారుగా 2 లక్షల చిల్లర వరకు కూడా వారి దగ్గర నుంచి మనీ అయితే రికవరీ చేశారు. పూర్తిగా 6 లక్షల రూపాయలు హైదరాబాద్ ఏటీఎం వద్ద వాళ్ళు చోరీ చేయగా అందులో సుమారుగా 2 లక్షల పైగా కూడా డబ్బునైతే రికవరీ చేయగలిగారు. సో ఇందుకోసం వారు పెద్ద మొత్తంలో ప్లాన్ చేసి ఎవరెవరెవరు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఏటీఎంలో డ్రా చేస్తూ ఉన్నారు, అలాగే ఏటీఎంలో జమ చేస్తూ ఉన్నారు అనేటువంటి దానిపైన ఓ కన్నేసి ఇదంతా చేసినట్టుగా అయితే పోలీసులు తెలిపారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, హైదరాబాద్లోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్ద సినీ ఫక్కీలో జరిగిన కాల్పుల వెనుక ఉన్న నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. అటు నిందితుల నుంచి లోకల్ మేడ్ వెపన్స్, అదేవిధంగా 37 లైవ్ రౌండ్స్ స్వాధీనం అయితే చేసుకున్నారు. ప్రజెంట్ వారి నుంచి దర్యాప్తు అయితే కొనసాగుతోంది.